ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 1. హైదరాబాద్ ఒక ఫేమస్ రెస్టారెంట్ స్పెషల్ క్యాబిన్లో 60 ఏళ్ల పెద్దావిడ చూడగానే రాజసం పుట్టిపడేలా చేతులెత్తి దండం పెట్టేలా హుందాగా కూర్చున్న ఆవిడ ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అమ్మమ్మ, నువ్వు చెప్పేది జరుగుతుందా? బావ కోపం ఇంకా తగ్గలేదు. నువ్వు ఇంత ఈజీగా ప్లాన్ చేస్తున్నావు. ఏమాత్రం ప్లాన్ రివర్స్ అయినా బావ కోపం నువ్వు భరించలేవు. ఈ వయసులో నీకు అంత అవసరమా? ఎలానో మాకు తప్పదు. ఇన్ని సంవత్సరాలు అయినా బావ మమ్మల్ని క్షమించలేదు. అటువంటిదే నిన్నే నమ్ముకున్న బావకి ఇలాంటి పని చేశావని తెలిస్తే భరించలేడు. బామ్మ, ఒకసారి నేను చెప్పేది విను అని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఎప్పుడు బాధపడుతూనే ఉంటే వాడు మారడు. ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే వాడు అలానే మొండిగా ఇంకా మూర్ఖంగా మారిపోతాడు తప్ప ఎవరి గురించి వాడు ఆలోచించడు. వాడి మనసుని బండగా మార్చుకుని యాంత్రికంగా పనిచేస్తున్నాడు. కనీసం తిండి మీద కూడా ధ్యాస లేకుండా రాక్షసుడిలా మారిపోయాడు. ఇంకా ఇలా వదిలేస్తే ఇంకా మరమనిషిలాగా తయారవుతాడు. చూడండి, నేను చెప్పేదే కరెక్ట్. మీరు నా మాట కాదనట్టే ఈసారి మీరు నన్ను చూడకండి అని వార్నింగ్ ఇచ్చి దర్జాగా నడుచుకుంటూ కారులో ఇంటికి వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం అంటూ ఇద్దరు ఒకరికొకరు డిస్కస్ చేసుకుని, నువ్వు మా అన్నయ్యని వదిలి ఉండలేవు కదా, కాబట్టి అమ్మమ్మ చెప్పినది నిర్ణయమే మంచిది. చూద్దాం, ఏదైనా బావని ఏదో ఒక రోజు ఫేస్ చేయాల్సిందే కదా, కాబట్టి అమ్మమ్మని ఫాలో అవుదాం. నువ్వు కాలేజీకి వెళ్ళు. మళ్ళీ డౌట్ వస్తే నిన్ను ఎక్కడికి రానివ్వడు, బంధించేస్తాడు అని చెప్పి ఇద్దరు కాలేజీకి వెళ్ళిపోతారు. కేకే ఒక ప్రముఖ కంపెనీ. ఆ కంపెనీ CEO మిస్టర్ కిరణ్ కుమార్. డబ్బులు పగురు నిండుగా ఉన్న 6 అడుగుల అందగాడు. వయసు 29. పెళ్ళి అన్న ధ్యాస కూడా రాకుండా ప్రతిక్షణం పనిచేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. అతనికి పని ఒక ప్రాణం. ప్రతిక్షణం డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచన తప్ప ఫ్యామిలీ గురించి ఆలోచన ఉండదు. అలాంటి రాక్షసుడికి కూడా అతను చెల్లి కరుణ అంటే పంచ ప్రాణాలు. ఏ క్షణమైనా ఊపిరి పీల్చడం మర్చిపోతాడేమో కానీ తన చెల్లెల గురించి ఆలోచించడం మాత్రం మరువడు. చిన్నప్పటి నుండి ఏ కష్టం తెలియకుండా అపురూపంగా ఆమెను పెంచుకుంటూ వచ్చాడు. చెల్లికి ఏ చిన్న అవసరమైనా కిరణ్కి ఇట్టే తెలిసిపోతుంది. అడగకముందే అన్నీ తన కాళ్ళ ముందు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నాడు. వాళ్ళ అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఉన్న కరుణ ఒక చిన్న పొరపాటు కిరణ్కి శత్రువుగా మారింది. అన్నయ్య ప్రాణంగా ఉన్న కరుణ కిరణ్ జీవితంలో ఊహించిన విధంగా నిర్ణయం తీసుకుని అతని మనసును ముక్కలుగా చేసేసింది. కరుణ చేసిన దానికి వేరొకరి జీవితం కిరణ్ చేతుల్లో బలయింది. ఇదంతా విధి నాటకమా? కరుణ అందాల అపరంజి బొమ్మల అనువుగా ఒదికగా ఉంటూ అన్నయ్య చెప్పిందల్లా చేస్తూ ఉంటుంది. కిరణ్కి చెప్పకుండా ఏ చిన్న పిన్ని చేయదు. కరుణ అలాంటిది తన దగ్గర అంత పెద్ద నిర్ణయం దాచింది. అది ఎటు దారి తీస్తుందో కనీసం ఊహించని కూడా ఊహించలేదు కరుణ. ఇప్పుడు ఆమెకి 23 సంవత్సరాలు. ఒక అందమైన రాజకుమారుడిని వెతికి ఇచ్చి పెళ్లి జరిపించాలని సిటీలో ఉన్న పెద్ద పెద్ద కుటుంబ వారసుల గురించి ఎంక్వైరీ చేసే పనిలో పడ్డాడు మన హీరో. టేబుల్పై ఉన్న కొంతమంది అబ్బాయిలను వాళ్ళ బయోడేటాను డిటెక్టివ్కి ఇచ్చి సీక్రెట్గా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ 2 డేస్లో కావాలని సీరియస్గా చెప్పి అంతే సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈవినింగ్ 7 అయ్యేసరికి ఇంట్లో ఉంటాడు కేవలం. చెల్లి కరుణతో కాసేపు మాట్లాడి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి బామ్మ అరుణాదేవితో కలిసి ముగ్గురు కూడా డిన్నర్ పూర్తి చేసి పడుకున్న తర్వాత తనకి నిండుగా బెడ్షీట్ కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి బామ్మ ట్యాబ్లెట్ వేసిందా లేదో అని అడిగి తన గదికి అయితే వెళ్ళిపోతాడు కిరణ్. గదికి వెళ్ళిన వెంటనే ల్యాప్టాప్తో కుస్తీ పడుతూ ఉంటాడు. సీరియస్గా చేసుకుంటూ ఉంటాడు. ఇక కిరణ్ అయితే తన వర్క్ని. నెక్స్ట్ డే మార్నింగ్ కిరణ్ దగ్గరికి వచ్చి, సార్ మీకోసం అంకిత్ గారు వచ్చారు అని చెప్తారు PA. అవునా, వెంటనే లోపలికి పంపించు అని కిరణ్ చెప్పడంతో బయటికి వెళ్ళి అంకిత్ లోపలికి పంపిస్తారు. హలో మిస్టర్ అంకిత్, ప్లీజ్ బీ సీటెడ్ అంటూ తన ముందు ఉన్న చైర్ని చూపించాడు కిరణ్. సీట్లో కూర్చుంటూ, మీరు చెప్పారు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళ గురించి అంతా బయోడేటా అందరి గురించి కూడా ఎంక్వైరీ చేశా. మీరు అన్నట్టుగానే 2 ఫ్యామిలీస్ మాత్రం మీరు చెప్పే క్వాలిటీస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. కాకపోతే ఇల్లరికం రావాలంటే కష్టం. రాకపోయినా పర్వాలేదు అంకిత్. ఒకే సిటీలో ఉన్నప్పుడు అంత ప్రాబ్లం లేదు. అబ్బాయి మంచివాడైతే చాలు. నా చెల్లిని నేను ఎలా జాగ్రత్తగా చూసుకున్నానో కాబోయే భర్త కూడా అంతే జాగ్రత్తగా, అత్తమామలు అంతే ప్రేమగా చూసుకుంటే చాలు. సరే మిస్టర్ కిరణ్, ఇదిగోండి ఈ 2 ఫ్యామిలీలో మీరు మాట్లాడండి. పెళ్ళి మీ చెల్లికి హ్యాపీగా మ్యాచ్ ఫిక్స్ చేసుకోవచ్చు అని 2 ఫొటోస్ ముందు పెడతాడు. దాంతో PAకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పడంతో
వెంటనే పిఏ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. ఒకరు ఈవినింగ్ కలుస్తామని, ఇంకొకరు నెక్స్ట్ డే కలుస్తామని చెప్పడంతో అదే విషయం పిఏకి వచ్చి కిరణ్కి చెప్తే ఓకే చెప్పి మిగతా విషయం అంకిత్తో మాట్లాడి అతని పేమెంట్ సెటిల్ చేసి అతన్ని పంపించేస్తాడు. ముందు మీరు చెప్పిన కండిషన్ 2 ఫ్యామిలీస్కి చెప్పాను సార్. అంటే మీకు నచ్చాలని అన్నారు. అందుకే ముందు మీ చెల్లిని కలవకుండా మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్తాడు. కిరణ్ చిన్నగా నవ్వుతూ మా చెల్లికి అన్నీ నేనే. తల్లి చనిపోవడంతో తనకి ఏ లోటు రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసి దూరంగా పంపించేయాలంటే అది నా వల్ల కాదు. అందుకే సిటీలో ఉండే మంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నాను. మా ఇంటికి వచ్చే అల్లుడు అయితే నాకు ఇంకా మంచిది అనుకో అని చిన్నగా కిరణ్ అయితే నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న కిరణ్ మాటకి హర్ష కూడా నవ్వుతూ నేనైతే అంత సాహసం చేయలేను. మీకు కూడా తెలుసు కదా మా ఇంట్లో నేను ఒక్కడినే. మా అమ్మ నాన్నకు కూడా వేరెవరూ లేరు. సో వారు కూడా నన్ను వదిలి ఉండలేరు అన్నాడు. ఇట్స్ ఓకే, నువ్వు కనుక మా చెల్లికి నచ్చితే ఒక్క ఊరిలో ఉంటాం కదా, సో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అని కిరణ్ అంటూ ఉండగా అతనికి ఫోన్ రింగ్ అయింది. 1 సెకండ్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు కిరణ్. ఒక్కసారి ఇక్కడ మీ చెల్లెలు ఎవరినో పెళ్లి చేసుకుంటున్నారు, మీరు త్వరగా రండి సార్ అంటూ అవతల నుండి వచ్చిన ఒక వాయిస్కి అది విన్న కిరణ్కి కోపం వచ్చి ఏం వాగుతున్నావురా నువ్వు, నేనెవరో తెలిసే నాకు ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తున్నావా అని అంటే గట్టిగా అరిచాడు. ఇక మీరు బిజినెస్లో శత్రువైన నందన్ మీ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. నందన్ చెల్లెలు ఐశ్వర్య దగ్గరుండి వాళ్ళిద్దరిని పెళ్లి జరిపిస్తుంది. నమ్మితే వచ్చి ఆ పెళ్లి ఆపి మీ చెల్లి తీసుకుని వెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు కిరణ్. దాంతో ఆలోచనలో పడతాడు. చెప్పేది నిజమా, కానీ నా చెల్లెలు ఎందుకు అలా చేస్తుంది? తనకు నేనంటే ప్రాణం, నా మాట కాదనదు, ఏ పని చేయదు కదా, అలాంటిది నా భద్రశత్రువైన నందన్ని పెళ్లి చేసుకుంటుందా? లేదా ఇలా జరగకూడదు అని అనుకుని హర్ష మనం మళ్ళీ కలుద్దాం, పని ఉంది అని చెప్పి అక్కడి నుండి కారు తీసుకుని ఫాస్ట్గా బయటికి వెళ్తాడు. ఫోన్ తీసుకున్నాడు అని అతనికి తెలియదు. 10 నిమిషాల తర్వాత కారు గుడి ముందు ఆగింది. వెంటనే కారు దిగి గుడి లోపలికి పరుగులు తీస్తాడు. అతను వెళ్ళేసరికి సంతోషంగా పెళ్లి కార్యక్రమాలు చేస్తూ ఉన్న నందన్ కరుణ అతనికి కనిపించారు. తన చెల్లెలు పక్కన శత్రువును చూసి కిరణ్ కోపం కట్టలు తెంచుకుంది. గట్టిగా కరుణ అని అరిచాడు. కిరణ్ చూసి వాళ్ళ మొహాలు ఉన్న నవ్వు మాయమైపోయింది. ఆవేశంగా అక్కడికి వెళ్ళి నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లిని మాయమాటలు చెప్పి తనని మోసం చేయాలని చూస్తావరా అంటూ నందన్ కాలర్ పట్టుకుని అతని చెంపలు వాయిస్తూ ఉంటాడు కిరణ్. అతని నుండి నందును విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కరుణ ఐశ్వర్య. అయినా కూడా వాళ్ళిద్దరిని పక్కకు తోసేసి నందును కొడుతూ ఉన్నాడు కిరణ్. అది చూసి భరించలేకపోయింది కరుణ. అతన్ని కోపంగా వెనక్కి తోసి ఆవేశంలో లాగిపెట్టి అతను వైపు చెంప మీద గట్టిగా కొట్టేసింది. దాంతో షాక్ అయిన కిరణ్ ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి నువ్వు ఎదుటివాడు చెప్పేది వినవా? నేను నా ఇష్టపూర్వకంగా అతను వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను. ఇందులో నీకున్న అభ్యంతరం ఏంటి? అరిచింది కరుణ. చెల్లెలు తన మీద చేయి చేసుకోవడంతో అప్పటికి నీరుగారిపోయిన కిరణ్ అది కాదు బంగారం, వాడు నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. బిజినెస్లో నన్ను గెలవలేక నీ ద్వారా నన్ను గెలవాలని చూస్తున్నాడు. వాడు మనకు వద్దురా, వచ్చేయి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని ఆమె చేయి పట్టుకున్నాడు. తన చేతిని విసురుగా వెనక్కి లాక్కొని ఏమీ నీతో బిజినెస్లో గెలవలేక ప్రీతిది తప్పించుకోలేదన్నయ్య. నా మీద ఉన్న ప్రేమతో నీకు ఎదురు రావడం ఇష్టం లేక మామయ్య తప్పుకోమన్నాడు. ఈ విషయం తెలియక నువ్వే గెలిచాను అనుకుని సంబరపడ్డావు అంది కరుణ. అంటే ఏంటి నీకు నాకన్నా వాడే ఎక్కువ అయ్యాడా? కళ్ళల్లో తిరిగిన కన్నీటికి స్వేచ్ఛనిచ్చి అడిగాడు కిరణ్. కానీ ఇద్దరిలో ఎవరు కావాలంటే మాత్రం నిన్ను నందునే కావాలని కోరుకుంటాను తలదించుకుని చెప్పింది కరుణ. ఆ మాటకి విని గుండె పగిలిపోయింది కిరణ్కి. నువ్వు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నావు. ముందు రా, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. నీకు ఇవన్నీ తెలీదు. వాళ్ళ ప్రేమంతా నాటకం. వాళ్ళు మనల్ని మోసం చేశారురా. వాళ్ళే మన తల్లి చనిపోయింది, తండ్రి మంచాన పడ్డాడు. నువ్వు మర్చిపోయావా? ఎందుకురా పదే పదే వాళ్ళనే నమ్ముతున్నావు? వాళ్ళకి దూరంగా బతుకుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన జీవితంలోకి వస్తే ప్రశాంతంగా ఉండలేము. చూడు, ఇద్దరం ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాం. వాడు నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మన ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చి నువ్వు వాడు కావాలని కోరుకుంటున్నావు అంటే ఇన్నేళ్ళు నేను పెంచిన మమకారం ఎటుపోయిందమ్మా? నీకు కూడా నేను అవసరం లేదా? నన్ను కూడా నువ్వు వద్దు అనుకుంటున్నావు కదా. అంత కాని వాడిని అయిపోయాను. వాడి కోసమే కదా ఇదంతా నువ్వు చేస్తున్నావు. మీ అత్త మామూలు వాడు కావాలనే నేను నీకు అవసరం లేదు అంతే కదా. ఈ కాలంతా నడిపిస్తున్న మీ అత్త మామ ఎక్కడ కనిపించరే? ఎక్కడ నెక్కనెక్కి చూస్తున్నారు? ముందు నిన్ను రెచ్చగొట్టి వెనకాల వాళ్ళు దాక్కోవడం వాళ్ళకి బాగా అలవాటే. అమ్మ అలాగే నమ్మింది. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. వాళ్ళు మా ఈ మాటలు నమ్మబట్టి అలా జరిగింది. అప్పుడే వాళ్ళ మాటలు నమ్మకుండా ఇంటిలో ఉంటే మన అమ్మ మనకి ఉండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదేమో. వాళ్ళు కళ్ళబుల్లి మాటలు నువ్వు నమ్మకురా. నిన్ను నేను పోగొట్టుకోలేను. నా మాట వినమ్మా. ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మనం ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇదంతా కాదు.
నువ్వు నాతో ఇప్పుడు వస్తున్నావా లేదా అని కరాఖండిగా కిరణ్ అడిగేసరికి తలదించుకుని తల అడ్డంగా ఊపింది కరుణ. మీ అన్నయ్య అంటే ప్రాణం రా, సంగతి నువ్వు మర్చిపోతున్నావు. వాళ్ళు వలలో పడ్డావు. నువ్వంటే నాకు ప్రాణమే అన్నయ్య, కానీ నేను నీతో ఇంటికి రాలేను. ఇంటికి వస్తే నా ప్రాణాన్ని కూడా నేను కోల్పోతాను. నాకు నందు కావాలి అంటూ అతను చేయి గట్టి పట్టుకుంది కరుణ. ఆమె చేతులు పట్టుకున్న నందు చేతిని చూస్తూ ఉంటే అది అక్కడే నరికేయాలనిపిస్తుంది కిరణ్కి. ఏ మాయ మాటలు చెప్పి మోసం చేసావరా దాన్ని అంటూ మళ్ళీ అతని కాలర్ పట్టుకుని ప్రయత్నం చేశాడు కిరణ్. అవి చూసిన ఐశ్వర్య ఆవేశపడుతూ కిరణ్ 2 చేతులు వెనక్కి విసిరి కొడుతూ, మీ చెల్లెల్ని చెప్పుతో కొట్టినట్లు చెప్పింది కదా, అయినా నీకు వినిపించలేదా? అర్థం కాలేదా నీకు? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ చెల్లితో మాట్లాడుకో. మా అన్నను ఒక్క మాట అంటే నీకు మర్యాదగా ఉండదు. మాట్లాడుకోవాలి కదా. మాట్లాడుకుంటా అని తన ఆలోచన కంట్రోల్ చేసుకుంటూ ఒక అన్నకి చెల్లెలు దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని సూటిగా నందు వైపు చూస్తూ అడిగాడు కిరణ్. ఆ మాటతో బాధగా అనిపించడంతో, అది కాదు కిరణ్, ఒకసారి నేను చెప్పేది విను అని నందు ఏదో చెప్పబోతూ ఉండగా ఆపు అన్నట్టు చేయి చూపించి, నీకు తెలియదు, నేను తెలిసేలా చేస్తాను అని చెప్పి అక్కడే ఉన్న తాళిని తీసుకుని కళ్ళు మూసి తెరిచేలోపు ఎవ్వరూ ఊహించిన విధంగా ఐశ్వర్య మెడలో కట్టేస్తాడు. అక్కడే ఉన్న నందన్ పేరెంట్స్ ముందుకు వద్దామంటే, ఇదంతా మేము ఆడుతున్న నాటకం, ఇందులో అరుణాదేవి కూడా ఉందని వాడు ఎక్కడ అపోహ పడతాడో ఏమో అని మళ్ళీ చేదరించుకుంటాడు ఏమో భయపడి అక్కడ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని బాధపడుతూనే దూరంగా ఉండి చూస్తూ ఉండిపోతారు. ఐశ్వర్య బొమ్మలా బిగుసుకుపోతుంది. అందరూ రెప్పపాటలో కళ్ళు మూసి తెరిచేలోప ఐశ్వర్య మెడలో తాళిని కట్టేస్తాడు కిరణ్. అది జరగకుండా ఆపాలని నందు కరుణ ఎంత ప్రయత్నించినా ఎవరు కూడా ఆపలేకపోయారు. కిరణ్ కట్టిన తాళిని చూసి ఐశ్వర్య గుండెల్లోండి దుఃఖం పొంగుకొచ్చింది. ఎంత పని చేసావురా అని కిరణ్ కాలర్ పట్టుకోబోయాడు నందు. అది చేసిందే కదా నేను చేశాను. నీకు నీ చెల్లెలు ఎంతో, నాకు నా చెల్లెలు అంతే కదా. ఇప్పుడు నీ చెల్లెలు నా భార్య, ఆమెను నాతో తీసుకెళ్లకుండా ఎవరు ఆపలేరు. ఆమె నీకు కావాలంటే నా చెల్లెలను తీసుకువచ్చి నాకు అప్పచెప్పు, ఆ తర్వాత తీసుకుని వెళ్ళు అని చెప్పి ఐశ్వర్య చేయి పట్టుకుని అక్కడి నుండి బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉన్నాడు కిరణ్. ఐశ్వర్య ఐశ్వర్య అంటూ వాళ్ళ వెనక్కి వెళ్ళబోయిన వదిన చేయి పట్టుకుని వెళ్తున్న అన్నను చూసి కరుణ, వాడు మా చెల్లిని ఏం చేస్తాడో భయంగా అన్నాడు నందు. వదినని ఏమీ చేయడు నందు, నువ్వు కంగారు పడకు. నాకు మా అన్నయ్య గురించి బాగా తెలుసు. మా అన్నయ్య అంతా మూర్ఖుడేం కాదు. ఏదో ఆవేశంలో ఐశ్వర్య మెడలో తాళి కట్టాడు తప్ప వాడు అమ్మాయిని హింసించేంత మూర్ఖుడు దుర్మార్గుడు కాదు. నా మీద ప్రేమతో వాడు ఈ పని చేశాడు కరుణ, కానీ ఏదో చేస్తాడని కాదు. మరొకను ప్రేమించిందని చెప్పింది. 10 రోజుల్లో అతని గురించి పూర్తిగా ఇంట్లో చెప్తాను. నేను నాతో అన్నదిరా, ఎలా అయినా సరే తనకిచ్చి పెళ్లి చేయాలని చాలా రిక్వెస్ట్ చేసింది నాన్నతో. చెప్తానని ప్రామిస్ చేశాను నేను. అలాంటిది ఇప్పుడు ఇలా మ్యారేజ్ అయింది. ఎంతో ఇష్టపడిన వారితో తన పెళ్లి జరగవలసి ఉంది. అది మర్చిపోతున్నావా నువ్వు అడిగాడు నందు. నేను మర్చిపోలేదు, కానీ ఐశ్వర్య పెళ్లి అయిపోయింది. ఆ విషయమే నువ్వే మర్చిపోతున్నావు. తనకి ఇష్టం లేకుండా బలవంతం కట్టిన తాళిని తన మెడలో ఉరితాడు అవుతుంది తప్ప బంధంగా వాళ్ళ మధ్య ముడిపడుతుందా లేదా అనేది నందుకి బాధగా కరుణకి అడిగితే, ఎవరు అన్నది అనకపోయినా నీ చెల్లెలు అనుకోవాలి. అనుకుంటే ఇంట్లోనే ఉంటుంది, లేదా పెళ్లి కాదు అనుకుంటే మనమే మన ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, నువ్వు కంగారు పడుకు అని కరుణ అనగా, తనకి ఏమీ తెలియదు కదా, ఏమీ కాదు కదా, నన్ను నమ్ము అని అతనికి భరోసా ఇస్తుంది కరుణ. దానితో అప్పటికి మౌనంగా ఉన్న, మనం ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దు ఓకేనా, నా చెల్లి జీవితం ముందు చక్కబడాలి, నీ అన్న బాధ నుండి అది బయటపడాలి, తర్వాత మన పెళ్లి సంగతి ఆలోచిద్దాం అని నందు అనడంతో ఆలోచనలో పడుతుంది కరుణ. అయితే ఇక అలా ఆలోచిస్తూ కరుణ ఉంటుంది. తర్వాత నిజంగా మరి కరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వదిన్ని తీసుకుని వచ్చి నందు ఇంట్లో అప్పచెప్తుందా లేదా వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇద్దరు చెప్తా లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.